హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. ఈరోజు ముల్లి పొరాటా అండి, ఎలా చేస్తారనేది చూపిస్తాను. అదే రాడిష్ అంటాము, మనం తెలుగులో అయితే సొద్దుంపలు అంటాం కదండి. సొద్దుంపల పొరాటా అండి. ఎలా ప్రిపేర్ చేస్తారో అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ సొద్దుంపలను అయితే ఇట్లా తొక్క తీసేసి కడిగేసి ఇలా తురుముకోవాలండి. తురుముకొని వాటర్ అంతా ఇందులో నుంచి పిండేయాలండి. వాటర్ అంతా అంటే ఎక్కువ వాటర్ ఉంటుంది కదా, దీన్ని మొత్తం ఎక్కువ వాటర్ అయితే పరాటా రాదండి. అందుకనేసి మొత్తం పిండేసి సపరేట్ చేసుకుంటున్నాం. వాటర్ వేరేగా, పీస్ వేరేగా సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే ఇదిగోండి ఇలా దేనికది వాటర్గా మొత్తం సద్దుంపలు మొత్తం తొక్క అంతా గీసాం కదా, అదంతా పక్కన పెట్టుకుంటున్నాను. వాటర్ కూడా తాగొచ్చండి, వాటర్ తాగుతారు. పైల్స్ దీనికైతే బాగా యూజ్ ఉంటుంది. రాడిస్ అయితే యూజెస్ అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. కానీ అది ఆ స్మెల్కి ఎవరము తినము. నేను కూడా తినండి. పరాటాలు అయితే ఏమో తింటాను, కానీ మామూలు కర్రీ వండితే మాత్రం అసలు తినను. నేను స్మెల్కి అసలు తినము. కానీ దాంట్లో ఉండే వాటర్ కంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పైల్స్ కూడా తగ్గుతాయంట. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఈలోపు నేనైతే గోధుమ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇందులో అయితే కొద్దిగా గోధుమ పిండి అయితే తీసుకున్నాను. గోధుమ పిండిని కొద్దిగా పింక్ సాల్ట్ వేసేసి అయితే కలిపి అయితే పెట్టుకుంటున్నాను. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదు అండి ఈ పిండి. ఇదిగోండి, మొత్తం అంతా తీసేసి పొడి పొడిగా చేస్తాం కదా, వాటర్ అంతా పిండేసి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కొత్తిమీర, కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయను అయితే వేసుకోవాలి. ఇందులో అన్నీ మిక్స్ చేసుకోవడానికండి, అందుకనేసి. నెక్స్ట్ కొద్దిగా వాము, జీరా అయితే నలిపేసి వేసుకోండి. వాము కూడా నలిపేసి వేసుకోండి. కొంచెం నలిపితే దాని ఫ్లేవర్ తెలుస్తుంది అనేసి, అంతేని. నెక్స్ట్ కారం కొంచెం ఎక్కువ వద్దు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి. కారం, ధనియాల పొడి, కొంచెం పసుపు అయితే ఇందులో వేసేసి, ఇంకా వాము జీలకర్ర చెప్పాను కదా, ఇక్కడైతే చూడండి, ఇది మా వారు చేస్తున్నారు కదా. వాము జీలకర్ర ఏం చేశారంటే పెనం మీద కొద్దిగా వేడి చేసేసి దాన్ని నలిపేసి అయితే వేస్తున్నారు. ఇది అయితే రెసిపీ మా వారు చేస్తున్నారండి, చాలా బాగా చేస్తారు తను. ఇలా వేస్తున్నారు. నేనైతే ఇదంతా ట్రై చేయను, బద్ధకానికి నార్మల్గా వేసేస్తాను. నేను అంతా ఫ్రై చేసేసి నలిపేసి వేయాలంటే కష్టం, నార్మల్గా వేసేస్తాను నేనైతే. ఇదంతా కొంచెం బాగా కలుపుకోవాలండి. దీని అంతటికీ పట్టాలి కదా మనం ఏమైతే వేసామో అవన్నీ. ఉప్పు కూడా కొద్దిగా లైట్గా వేసుకోవాలి, ఉప్పు వేసుకోండి. అంటే ఇది ముందుగా మనము పీస్ చేస్తాం కదా, తురుముతాం కదండి, ఆ తురిమేటప్పుడు ఉప్పు వేసేసి పిండేశారు మా వారు. అందుకని ఇప్పుడు గోధుమ పిండి కూడా చూడండి, నేను కలిపేది అయితే తనకు నచ్చలేదు, తను మళ్ళీ సాఫ్ట్గా చేసుకున్నారనమాట. ఇది ముందుగా ఒక చపాతి చిన్నగా పాముకోవాలండి. చపాతి అంటే పలచగా పాముకోండి. దాంట్లోనే అంటే రెండు వేరుగా చపాతీ తీసుకొని ఒక దాంట్లో నెయ్యి అయితే రాసుకున్నాను. మధ్యలో నెయ్యి రాసుకుని, ఇప్పుడు మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో అంతా మిశ్రమము, ఏమది సొత్తుదుంపలు తురిమేసి ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ఏదైతే కలిపి పెట్టుకున్నామో అదైతే దీని మీద వేసేసి మొత్తం అతికిచ్చేయాలండి. 2 రోటీలు అయితే ఇంకొక రోటీ అనేది దానిపైన అయితే వేసేసి అతికించేసి, కొంచెం పిండి ఎక్కువే వేసుకోండి. కొంచెం ఎక్కువ వేసుకొని పాముతూ ఉండాలి, లైట్గా ఒత్తుతూనే ఉండాలి. ఆల్రెడీ పామేసిందేనండి అది, కనుక మనం ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎక్కువ ప్రెస్ చేస్తే మనం పలచగా పాముతాం కనుక అది మధ్యలో కన్నాలు అయిపోతుంది, ఊడిపోతుంది. అంతే అండి. ఇది
నేనైతే ఇగోండి ఇలా కాల్చుతున్నాను. దీని మీద నెయ్యి వేసి కాల్చుకుంటే బాగుంటుందండి. చూడండి ఒక 2, 3 చూపిస్తాను ఎట్లా చేయాలని అనేది. ఫస్ట్ గండి పల్చగా పాముకున్నాం కదా, పల్చగా పాముకున్న తర్వాత ఇదైతే నెయ్యి అయితే వేసుకోవాలండి. నెయ్యి లోపల వేసుకుంటే లోపల ఉడుకుతుంది. నెక్స్ట్ పైన కూడా మనము కాల్చేటప్పుడు కూడా వేసుకుంటే అప్పుడు ఉడుకుతుంది, అప్పుడు బాగుంటుంది. అందుకే అండి ఇలా వేసేసి ఇంకో రోటి అనేది దీనిపైన పెట్టేసి అలాగా అతికించేసినట్టు పాముతూ ఉండాలి. ఆలు పరోటా అయితే అది లోపల పెట్టేసి ఇచ్చేయాలండి, అది అవుతుంది. కానీ దీనికైతే ఆలు పరోటా లాగా పామేదానికి అవ్వదు, ఎందుకంటే స్మాష్ అవ్వదు కదా, అది శుద్ధం పంటము దాన్ని. అందుకనేసి ఇగోండి పెనం మీద వేసేసి నెయ్యి అటువైపు ఒకసారి స్లోగానే కాల్చుకోవాలి, సిమ్లో పెట్టుకొని. గ్యాస్ హైలో అయితే పెట్టకూడదు. నెయ్యి అయితే వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలండి, అటు ఇటు. మనం మంచిగా కాల్చుకుంటే బాగుంటుంది, లేదా పచ్చి పచ్చిగా ఉంటుంది, కసకసలాడుతుంది లోపల. ఎట్లయినా కొంచెం కసకసలాడుతుంది, ఎందుకంటే ఇది కదా సొద్దంపు కదా, అందుకు నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఎప్పుడైనా పరాటాలు తినేటప్పుడు దానికి మనము చట్నీలు గట్ట చేసుకుంటే బాగోదండి. ఎప్పుడైనా పరాటా అనేది పెరుగుతో అంటే నంచుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి, మీకు తెలియకపోతే. నాకు కూడా తెలియదు, మా వారు చెప్తేనే నేను ట్రై చేశాను. అతను డ్యూటీలో అక్కడ వాళ్ళు అలా తింటారు అనేసినని, అతనికి డ్యూటీలో జాయిన్ అయినాక అలవాటైంది. అలా అనేసి మాకు కూడా చెప్తే ఫస్ట్ నేను పెరుగుతో తింటారా చపాతీని, అదెవరు తింటారు, అదేంటి ఇదేంటి అని అనేదాన్ని. కానీ ఇప్పుడు నేను కూడా పెరుగు లేనిదే అసలు పరాటా అంటే తిన్నండి. పెరుగులోన నేనైతే ఒక సాల్ట్ మాత్రమే వేసుకుంటాను, సాల్ట్ వేసుకొని తింటాను. మా పిల్లలు, మా వారైతే అందులో సాల్ట్, షుగరు, పెరుగులో అయితే సాల్ట్, షుగర్ వేసుకొని కలిపి తింటారండి. వాళ్ళు అలా తింటారు, నాకైతే అలా నచ్చదు. నేనైతే ఉట్టి సాల్ట్ వేసుకుని తింటాను, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. మళ్ళీ ఇంకొకటి, ఎప్పుడైనా చపాతీ తినేటప్పుడు సేమియాతో తినండి. సేమియా చేసుకొని సేమియాతో తిన్న చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ సేమియాతో ఎవరైనా తింటారా అసలు అని అనేదాన్ని, కానీ సేమియాతో కూడా బాగుంటుంది. నేను ట్రై చేసి ఒకసారి టేస్ట్ చూస్తే కదా మనకు తెలిసేది, లేదు అంటే తెలియదు కదా. అంతే అండి, ఇదే అండి నా వీడియో. ఇది నా మూలి పరాటా అంటాము హిందీలో అయితే, తెలుగులో అయితే సొద్దుదుంపల పరాటా అండి, ఇంగ్లీష్లో అయితే రాడిష్ పరాటా. మీకు ఎట్లా నచ్చితే అట్లా చెప్పుకోండి. ఇదండి నా వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.